చెప్తామో తెలుసా కష్టాన్ని? చెప్పుకోవడంలో ఒక ఉపశాంతి ఉంది కాబట్టి చెప్తాం. ఓ కష్టం వచ్చిందనుకోండి, పక్కవాడికి ఎందుకు చెప్తావు? పోతుందనే కాదు, చెప్పుకోవడంలో పోతుంది. అలా పరమేశ్వరుడికి కష్టాన్ని చెప్పుకుంటాం, ఆయన ఒక్కొక్కసారి తీయడు, ఉంచుతాడు. అలా ఎందుకు ఉంచుతాడో తెలుసా? ఒరే, అది తీస్తే నీ కర్మ ఫలితాన్ని నీతో అనుభవింప చేయడానికి అందకంతా పెద్దదోటి ఇవ్వాలి, ఆ ఫలితం పోగొట్టడానికి. అలా వదిలేశాను అనుకో, కింద కూర్చోవడమ్మా అనేసి కుర్చీలో కూర్చొని చెప్తావు. ఏమిటి తేడా? అందులో అలా ఉండు, అలా పోతుంది అక్కడతో నువ్వు చేసిన పాపం. అందుకని దాన్ని ఈశ్వరానుగ్రహంగా తీసుకోవాలి తప్ప ఇన్ని ఉపన్యాసాలు చెప్పిన నాకు మోకాళ్ళు నిప్పులు ఏమిటంటే అనకూడదు. భక్తి అన్న మాటకి పరిణతి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈశ్వరానుగ్రహము కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు, కష్టం చెప్తారు. అందుకు చెప్పారు, ఆవిడికి తెలియదని కాదు. ఎప్పుడైనా ఒక పురాణం చదివేటప్పుడు తత్వం ప్రధానం, అది మనకి అన్వయం అవుతూ ఉంటుంది జీవితంలో. అప్పుడు జగదంబంది తప్పకుండా వస్తా, కానీ వాడు అస్త్రశస్త్రముల చేత మరణించాడు. వాణ్ణి ఎలా చంపాలో నాకు తెలుసు. రాక్షసుడికి ఏముందండి, యుద్ధానికి వస్తాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. దేవతలు అమ్మవారి పరుపున నిలబడ్డారు. నిలబడితే ఎన్ని అస్త్రాలు వేసినా, ఎన్ని శస్త్రాలు వేసినా వాడు మరణించలేడు. ఆవిడికి తెలుసు మరణించడని. ఆవిడ భ్రమర రూపాన్ని పొందింది. భ్రమర రూపాన్ని పొంది పెద్ద సీతాకోక చిలుకైంది. ఆవిడ సీతాకోక చిలుకైతే దేవతలందరూ కూడా సీతాకోక చిలుకలుగా మారారు. భ్రామరీ రూపములను పొందితే ఆ రూపంతో వెళ్ళి తన 6 కాళ్లతోటి తొండంతో వాడి హృదయ క్షేత్రాన్ని ఛేదించి ఆయువు పట్లని త్రుంచేసింది. త్రుంచేస్తే వాడు మరణించాడు. మరణిస్తే ఇప్పుడు ఆవిడ చేసిన ఉపకారానికి దేవతలు పరవశించి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే ఆవిడంది, ఒరే మీరు కోరిన కోరిక తీర్చేశాను, అరుణాసుర సంహారం అయిపోయింది, కాబట్టి మీరు ఇంకా వెళ్ళి క్షేమంగా సంతోషంగా ఉండండి. అంటే దేవతలు ఒక వరం అడిగారు, అమ్మా నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి, నువ్వు వెళ్ళిపోకూడదు ఈ భూమి మించి. నువ్వు అవతారానికి ప్రయోజనం అయిపోయిందని వెళ్ళిపోతే మేము మళ్ళీ మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూసి ప్రార్థన చేయడానికి, పూజ చేసుకోవడానికి సామాన్యుడికి అందవు. అందుకని నువ్వు ఈ భూమండలం మీద ఎక్కడ ఉందామని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి వచ్చి వెలిసి ఉండవలసినది. ఉండి ఏం చేయాలి అంటే, ఆవిడకు ఒక లక్షణం ఉంది భ్రమరాంబాదేవికి. అజ్ఞానం అనబడేటటువంటి తెర ఎత్తడం దగ్గర నుంచి ఏ పనైనా జటిలమైపోయి జరగనప్పుడు దాన్ని జరిపించగలిగిన శక్తిగా మారి అనుగ్రహిస్తుంది. విఘ్నములను తొలగించగలిగిన శక్తి. విఘ్నేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో అలా అనుగ్రహిస్తుంది ఆవిడ. కాబట్టి అమ్మా నువ్వు వచ్చి కూర్చోమ్మని అడిగారు. ఆవిడ ఒక్క క్షణం ఆలోచించి, ఈ భూమండలం మొత్తం మీద మల్లికార్జున అన్న పేరుతో పరమశివుడు జ్యోతిర్లింగంగా ఎక్కడ వెలిశాడో అక్కడికొచ్చి ఈ భ్రామరీ రూపాలంకారాన్ని పొందుతాను. రాక్షస సంహారం చేసి ఉపకారం చేశానన్నది నిజమూర్తిగా ఉంటుంది. కానీ పరమశివుణ్ణి విడిచి ఉండలేని దాన్ని కాబట్టి ఆయన పక్కన అర్ధనారీశ్వర మూర్తిగా వెలిసి ఉంటానని కోరింది. అందుకు 3 రూపాలు పొందింది అక్కడ. ఒకటి, ఇప్పటికీ మల్లికార్జున దేవాలయం పక్కకి వెడితే, మీరు ఉత్తరం వైపుకు వెడితే తూర్పుగా చూస్తూ అర్ధనారీశ్వర దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో శివుడి యొక్క వామార్ధ భాగంలోకి చేరింది భ్రమరాంబాదేవి. రెండవది నిజమూర్తి. నిజమూర్తి మీరు చూడలేరు, ఒక్కనాటికి కుదరదు. అసలు భ్రమరాంబ నిజమూర్తి దర్శనము ఎవ్వరికీ ఉండదు. ఒక్క అర్చకుడు మాత్రమే చూస్తాడు. ఎందుకంటే 365 రోజులు అభిషేకం ఉండే మూర్తి ఒక్క భ్రమరాంబకే. శక్తి క్షేత్రాల్లో 365 రోజులు అభిషేకం చేస్తారు. ఒక్క అమ్మవారి ప్రధాన అర్చకుడు మాత్రం తెల్లవారుజామునే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని అమ్మవారికి అభిషేకం చేస్తారు. అలంకారం చేసి తలుపు తీస్తారు. అలంకారం చేస్తే ఆవిడ భ్రమర రూపాన్ని పొందుతుంది. ఇలా రెక్కలతో చీర కట్టి సీతాకోక చిలుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భ్రమరాంబ రూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, బొట్టు స్ఫుటంగా కనపడుతుంది. బొట్టు పరమస్ఫుటంగా తెలుస్తుంది, గుండ్రంగా పెట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ బొట్టు దర్శనం అంత గొప్పది. అసలు మూర్తి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలనుందండి అంటారా? ఒకే ఒక్క చోట చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు అంటే, భ్రమరాంబ దేవాలయానికి ఉన్నటువంటి గడప మీద ఒక చిన్న గాజు పేటిక ఉంటుంది. దాని లోపలికి చేయి పెట్టకూడదు.
గాజుపేటిక మూసి ఉంటుంది. ఒక్క మహామంగళ నీరాజనాలు ఇచ్చినప్పుడు బయటికి తెచ్చిస్తారు తలుపు తీసి, కానీ కనపడుతూ ఉంటుంది అద్దంలోంచి, మన తలంతెత్తు ఉంటుంది అంతే ఆ గుమ్మం, దాని మీద ఉంటుంది. ఆమె నేను రాక్షస సంహారం చేశాను అనడానికి గుర్తుగా మహిషాసుర సంహారం చేసింది నేనే, అరుణాసుర సంహారం భ్రమర రూపంలో చేసింది నేనే అని చెప్పడానికి ఆమె భ్రమరాలంకారాన్ని పొంది నిజమూర్తిగా లోపల దున్నపోతు మీద త్రిశూలం పెట్టి పొడుస్తూ మహిష సంహారం చేస్తూ త్రిశూలం పట్టుకుని నిలబడిన మూర్తిగా ఉంటుంది. అది మీకు గాజు పీఠికలో కనపడుతుంది. అది అసలు భ్రమరాంబ నిజస్వరూపం. కానీ అంతరాలయ దర్శనం ఉండదు, అలా ఎప్పుడూ చూపించరు. అందుకని దుర్గాస్వరూపం లోపలిది. పై అలంకారం భ్రమరాంబ, పరమప్రసన్నమూర్తిగా అలంకారం పొందుతుంది. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే భ్రమరాంబ దేవాలయానికి తలుపులు వేసి తాళం వేసేసినా కూడా లోపల అభిషేకం చేస్తున్నా అర్చన చేస్తున్నా అమ్మవారి వెనక గండు తుమ్మెదల యొక్క బృందాలు ఎన్నో ఉంటాయిట. లోపల ఎగురుతూనే ఉంటాయి, ఒక్కళ్ళకి కనపడవు. అన్ని గండు తుమ్మెదల యొక్క సమూహములు ఉంటాయి. కారణాంతరముల చేత ఒకప్పుడు అవన్నీ బయటికి వచ్చాయని చెప్తారు, దాన్ని నేను ఇప్పుడు ప్రస్తావించను. అందుకే భ్రామరి నాదం వినపడుతుంది. మీరు ఇప్పటికీ భ్రమరాంబ దేవాలయం వెనక్కి వెళ్ళి గాడి ఉంటుంది, ఆ గాడి దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరీ నాదం వస్తుంది అని. దాన్ని ఆకాశవాణి విజయవాడ కడప కేంద్రాలు రికార్డ్ చేసి ప్రసారం చేసాయి. ఒక మాట కాదు, ఎన్నో మార్లు ప్రసారం చేసాయి. లోపల నుంచి తుమ్మెదలు ఎగురుతున్నప్పుడు వచ్చేటటువంటి నాదం ఏది ఉంటుందో అదే వస్తూ ఉంటుంది బయటికి. అమ్మవారికి లోపల అర్చకులు ఒక్కరే కూర్చుని అర్చన చేస్తారు. దేవాలయం చిన్నది, కానీ భ్రమరాంబ దేవాలయానికి సంబంధించినంత వరకు ఒక పరమాద్భుతం ఉంటుంది. అసలు భ్రమరాంబ దేవాలయం గోడల మీద ఉన్నటువంటి శిల్పకళ చూడ్డానికి ఒక రోజు పడుతుంది. ఎందుకో తెలుసా? చాలామంది అసలు దృష్టి పెట్టరు, బయటకు వచ్చేస్తారు. అసలు నిజంగా మీరు భ్రమరాంబ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడే చూస్తే సంగ్రామ సన్నివేశాల దగ్గర నుంచి నర్తకీమణుల హారాలు ఉంటాయి. అంటే ఒక్క ప్రధాన నర్తకి ఉంటుంది, ఆవిడ పాదాల మించి ఇట్నుంచి మోకాళ్ళ మించి భుజాల మించి ఎంతోమంది ఇలా వేళ్లాడుతూ చేతులు పుచ్చుకొని ఉంటారు. అదొక హారం కింద ఉంటారు. అందులో వీళ్ళందరూ కలిపి ఎవరి మీద నించున్నారు అన్నది మీరు చూడాలి అంటే కనీసం మీకు ఒక గంట పడుతుంది కనిపెట్టడానికి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ, ఎంత చెప్పినా తక్కువే. సహ సమర్పించిన వారు ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ.